అందరికీ నమస్తే. తదుపరి దీని యొక్క స్వాగతం పలుకుతూ తదుపరి సమాచారం. ఈ చిన్న సమాచారంలో ప్రత్యేకంగా నేను నా వంతుగా ప్రత్యేక సమాచారం ఇవ్వాలనుకుంటాను. మాకు బాగా తెలిసిన వాళ్ళు తెలియజేయమంటే, ఇప్పుడు పూజ గదిలో మనం పూజ చేస్తుంటాం. ఆ పూజ చేసినప్పుడు పెద్ద గది అయితే మనం లోపల కూర్చొని చేసుకోవచ్చు. చిన్న గది అయితే బయట కూర్చొని సగం లోపల కూర్చోడానికి లేదు. పూర్తి బయటనా కూర్చోవాలి, పూర్తి లోపలనా కూర్చోవాలి. ఇది నా అభిప్రాయం. కాళ్ళు లోపల పెట్టడానికి లేదు. పూజ గదిలోకి కాళ్ళు బయటనే పెట్టుకోవాలి. పొరపాటున కాళ్ళు కూడా లోపల పెట్టడానికి లేదని నా అభిప్రాయం. ఈ సమాచారం ఇవ్వాలనిపించింది నాకు ఈ చిన్న వీడియోలో. పూజ చేస్తున్నప్పుడు మనం మాట్లాడడం కూడా లేదు. బహుశా చాలా మటుకు సాధ్యమైనంత వరకు పూజ మనసులో చేసుకోవాలి, బయటకు వినపడకూడదు. కొంతమంది బయట వినపడేటట్లు చేస్తారు, అది వాళ్ళ ఆలోచన విధానం అది అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇది పూజ చేసేటప్పుడు మటుకు మాట్లాడకూడదు. పూజ అయ్యాక మాట్లాడాలి, లేదా ముందు మాట్లాడుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ నేను ఈ చిన్న సమాచారం ముగిస్తాను. నాకు కొన్ని సంవత్సరాల క్రితం మాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా సుమారు 30-40 సంవత్సరాల నుంచి నేను బాగా తెలిసివారు. అప్పుడే భక్తులు వాళ్ళు, ఇద్దరు దంపతులు, చక్కటి దంపతులు. నేను వారికి కొన్ని సంవత్సరాల క్రితం కలిసినప్పుడు వారు ఉన్నత స్థాయి భక్తులుగా, ఆదర్శ దంపతులుగా కనిపించారు. నాకు నమస్కరించి పాదాభివందనం చేశాను. వారి ఆశీస్సులు తీసుకున్నాను. నేను వెళ్ళి సంభాషణ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇస్తాను, మెటల్ది అని అంటే తప్పకుండా వెళ్ళాను, చూశాను, చాలా బాగుంది, తీసుకున్నాను, మాట్లాడుకుంటూ కూర్చున్నాను. చాలా సంవత్సరాలు అయిందని. ఈ లోపల వారి అర్థానికి పూజ చేసుకోవాలనిపించింది. అప్పుడు రండి నరేష్ గారు పూజ గది చూదురు గారు అంటే, నేను పర్వాలేదు స్వామీజీ, పర్వాలేదని, నా కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళడానికి లేదు కనీసం అని చెప్పి, పర్వాలేదని చెప్పి చూశాను. వారు పూజ చేసుకుందామని అనుకుంటున్నారు, మేము మాట్లాడుకుంటున్నాం. బహుశా అంతరాయం కలిగి ఉండవచ్చు. వారు పూజ ప్రారంభించుంటారు, మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత నాకు బయటకు వచ్చాక చిన్న శిక్ష జరిగింది. నేను అనుభవించాను, అది ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నా స్వామివారి వారి ఆశీర్వాదం, ఆ మహాదంపతుల ఆశీర్వాదం వల్ల, అమ్మవారి ఆశీర్వాదం వల్ల, ఇతర దేవతల ఆశీర్వాదం వల్ల నాకు చిన్న పరీక్షగా, అది చిన్న శిక్షగా మార్చారు. అందుకు నేను ధన్యుని నిజంగా. అది మర్చిపోలేని సంఘటన నాకు. ఈ ఉదాహరణ కూడా ఇస్తున్నాను మీకు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, పూజ గదిలోకి వెళ్ళమంటే మనం ఎట్లా వెళ్ళడానికి లేదు కనుక నాకు అది ఎందుకో జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడో చెప్దామనుకున్నా కూడా కుదరలేదు నాకు చెప్పడము. ఇప్పుడు అనుకోకుండా ఈ సందర్భంగా ఈ పూజ గది సంగతి సమాచారం ఇస్తూ అది కూడా సమాచారం తెలియజేశాను. నేను నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. అంతటి మహాభక్తులు, అంతటి మహాదంపతులు నాకు కలిసే అవకాశము, ఆ యొక్క పరీక్ష శిక్షను నేను చూశాను, స్వయంగా చూశాను, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను నేను మీకు. కనుక ఈ సమాచారం ఇస్తూ ఆ మహాదంపతులకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమాచారం నా స్వామివారం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమాచారం తెలియజేసిన వారికి నా ధన్యవాదాలు తెలుస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.